హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. అండ్ ఈరోజు వీడియో ఏంటంటే నా చిన్నప్పటి ఫొటోస్ అన్నీ మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో గైస్. మా మమ్మీ అన్ని ఫొటోస్ చాలా జాగ్రత్తగా దాచిపెట్టింది. లైక్ ఐ విల్ షో యూ. నా ఫస్ట్ బర్త్డే ఫోటో చూపిస్తాను నేను ఫస్ట్. యా, దిస్ ఇస్ మై ఫస్ట్ బర్త్డే ఫోటో. ఎంత క్యూట్గా ఉన్నాను. ఇది నా ఫస్ట్ బర్త్డే ఫోటో. లైక్ అప్పుడే అది ఆ డ్రెస్ మా డాడీ తీసుకొచ్చింది అనుకుంటా ఫస్ట్ బర్త్డేకి. చాలా క్యూట్ స్వీట్గా ఉంటాను. అసలు నేనే నా అన్నట్టు కంపారిజన్ ఉంది. బట్ ఇది నేను నా ఫస్ట్ బర్త్డేకి. ఆ తర్వాత సెకండ్ బర్త్డే, థర్డ్ బర్త్డే, అంటే ఇది నా థర్డ్ ఫోర్త్ బర్త్డే. లైక్ సీ ద కంపారిజన్. దిస్ ఇస్ మై థర్డ్ బర్త్డే ఫోటో. చాలా క్యూట్గా ఉండేది అన్నప్పుడు. ఇంకా లైక్ ఫోటోషూట్ చేయించారు. అంటే నేను పుట్టిన తర్వాత ఫోటోషూట్, అందులో కొన్ని ఫొటోస్ చూపిస్తాను. దిస్ ఇస్ వన్ మై ఫోటో. ఇది ఒక బర్త్డేకి ముందు ఫోటోషూట్ లాగా. అలా ఇది ఒక ఫోటో. అండ్ ఇక్కడ ఒకటి ఉండాల్సింది. ఇది వన్ మోర్ ఫోటో ఆఫ్ మై ఫస్ట్ బర్త్డే ఫోటో. ఇంకా అరే ఉండాల్సింది ఎదురా పాపం, టైంకి దొరకట్లేదు గైస్. ఇవన్నీ నా ఫోటోషూట్ ఫొటోస్ అన్నట్టు. ఇప్పుడు ఇంకోటి, దిస్ ఇస్ ద క్యూటెస్ట్ ఫోటో. నాకు చాలా ఇష్టమైన ఫోటో. ఎంత క్యూట్గా ఉన్నానో చూడండి. ద స్మైల్ ఐఎమ్ గివింగ్ టు ద కెమెరా. నేను ఎంత బాగా కెమెరాకి స్మైల్ ఇస్తున్నానో. దిస్ ఈజ్ ద క్యూట్ ఫోటో. మా మమ్మీ కాటుకు చూడండి ఎలా పెట్టిందో. ఇది ఫోటోషూట్ ఫోటో. అండ్ మా డాడీ క్లిక్ చేసిన ఫొటోస్ ఉన్నాయంటే మా డాడీ ఫోన్లో క్లిక్ చేసి కాపీ తీయించిన ఫొటోస్ ఉన్నాయి. ఇట్స్ లైక్ మై ఫేవరెట్ ఫోటో. నాదన్ను మా అన్నది చాలా ఇష్టమైన ఫోటో. ఇది లైక్ ఆ సెల్ఫీ ఫోటో. అసలు ఇందులో ఏం జరిగిందంటే ద సీనరీ, నేను ఇక్కడ ఏడుస్తూ ఉంటాను. నా కళ్ళలో అన్నీ వాటర్ తిరుగుతుంటాయి అని మా అన్నయ్య నన్ను ఏడిపించి తర్వాత సెల్ఫీ దిగుదాం రా అని పిలిచినాడు. అప్పటి ఫోటో ఇది. లైక్ నా కళ్ళలో వాటర్ తిరుగుతున్నాయి అంటే ఈ ఫోటోలో. దిస్ అ క్యూట్ ఫోటో. అది షేక్ అయ్యే ఉంది ఫోటో. అండ్ ఆల్సో ఇంకా కొన్ని ఫొటోస్ ఫోన్లో క్లిక్ చేసినవి. లైక్ క్యూట్గా మా డాడీ బొజ్జ మీద కూర్చోబెట్టుకొని నన్ను ఏడిపిస్తే అట్లా ఫోటో తీసిన ఫొటోస్. అలా చాలా ఫొటోస్ ఉన్నాయి. ఫోన్లో తీసినవి కూడా ఇలా కాపీ పేస్ట్ చేయించి పెట్టారు. లైక్ ఇక్కడే ఒక ఫోటో ఉన్నది. ఇది ఫస్ట్ డే నేను స్కూల్కి వెళ్ళినప్పటి ఫోటో. ఫస్ట్ డే నేను స్కూల్కి వెళ్ళినప్పుడు, లేకపోతే మా అన్నయ్య స్కూల్కి వెళ్తుంటే నన్ను తీసుకెళ్ళాడు ఆ రోజు. ఫస్ట్ డే అన్నయ్య బ్యాగ్ నేను వేసుకున్నాను. దిస్ ద ఫస్ట్ పిక్చర్ నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళింది. అండ్ ఇది ఒక క్యూట్ ఫోటో. మా డాడీ చూసారా వెనక ఈ కాళ్ళు మా డాడీవి. మా డాడీ నన్ను బొజ్జ మీద కూర్చోపెట్టుకొని అలా తీసిన ఫోటో. అది అప్పుడు నేను ఫోన్ మాట్లాడుతున్నట్టు యాక్టింగ్ చేస్తున్నాను. అది క్యూట్ మెమరీస్. అసలు నన్ను చూసుకుంటే అది నేనేనా అని అనిపిస్తుంది నాకు. అండ్ ఆ తర్వాత కొన్ని బర్త్డేస్. ఇది మా అన్న బర్త్డే. అప్పుడు ఎప్పుడు ఇద్దరం కలిసి కూర్చొని కేక్ కట్ చేసేటోళ్ళము. నా బర్త్డే అయినా అన్నయ్య బర్త్డే అయినా. ఇట్స్ అ క్యూట్ బర్త్డే. అండ్ ఆ తర్వాత ఇది ఒక ఫ్యాషనబుల్ డ్రెస్ అన్నట్టప్పుడు నేను వేసుకున్నాను. అసలు చూడండి ఎంత క్యూట్గా ఉన్నాను. నా స్టైల్ చూడండి ఎంత ఓవర్ యాక్టింగ్లా ఉంది. ఇది కేక్. అండ్ ఇది నా ఫోర్త్ బర్త్డే. ఇక్కడ క్యాండిల్ ఉంది. ఫోర్త్ అప్పుడే నేను ఇంత పెద్దగా ఉన్నానా. లైక్ దిస్ ఇస్ మై ఫోర్త్ బర్త్డే. క్యాండిల్ చూసి గుర్తుపట్టాను. దిస్ ఇస్ మీ. అండ్ అది నా థర్డ్ బర్త్డే అనుకుంటాను, ఇంతకుముందు చూపించింది. అండ్ ఇందులో నేను ఫస్ట్ బర్త్డే దొరకలేదన్నాను కదా, ఇది నా సెకండ్ బర్త్డే. సి, దిస్ ఇస్ ద క్యూట్ పిక్చర్. ఇది నా సెకండ్ బర్త్డే అప్పుడు. ఇది థర్డ్. అండ్ ఇప్పుడు చూపించింది ఫోర్త్. దిస్ ఆర్ మై ఫోర్ బర్త్డేస్. ఇది సెకండ్, థర్డ్, ఫోర్త్. అండ్ ఫస్ట్ బర్త్డే నేను ఇంతకుముందు చూపించినాను కదా, ఫస్ట్ బర్త్డే ఫోటో. ఫస్ట్ బర్త్డే సచ్ క్యూట్ ఉన్నాను. సెకండ్ బర్త్డేకి చాలా స్టిల్స్ ఉండే. లైక్ దిస్ ఈస్ మై ఫోర్త్ బర్త్డే. ఇప్పుడు ఇందులో చూసినట్టయితే నా ఫోర్త్ బర్త్డేకి మా అన్నకి నాకు సేమ్ మ్యాచింగ్ డ్రెస్. సి, అసలు ఎంత రౌడీ మా అన్నయ్యనైతే, అంత రౌడీ. మా అన్నయ్య అప్పటి నుంచే రౌడీ. సి, ఇలా ఉంటుంది. దిస్ అ క్యూట్ పిక్చర్ ఆఫ్ మైండ్. అండ్ ఆ తర్వాత ఇది మా అన్న బర్త్డే అనుకుంటా.
ఏ బర్త్డే అయినా ఇద్దరం ఇలా కూర్చొని ఇద్దరికి కొత్త డ్రెస్సులు, ఇద్దరం ఇలా కూర్చొని మంచిగా కేక్ కటింగ్. వీడు మా తమ్ముడు, మా పిన్ని, మా అన్న, తమ్ముడు. నాకు ఈ పిక్చర్ చాలా నష్టం. మా పిన్ని వాళ్ళ కొడుకు అన్న, ఇంకో అన్న, నేను ఎంత క్యూట్గా ఉంటానో అసలు ఈ ఫొటోస్లో. నావే అన్ని క్యూట్ ఫొటోస్ ఉన్నాయి. మా అన్నయ్య బర్త్డే కూడా ఉన్నాయి. లైక్ అప్పుడు నేను పుట్టలేదు, దిస్ 3rd బర్త్డే. అప్పుడే నేను ఇంకా నేను అప్పుడే పుట్టుంటాను. ఇది మా అన్న 3rd బర్త్డే. అండ్ మేము చాలా మెమొరీస్, ఫొటోస్ కూడా ఉన్నాయి నావి. మా మమ్మీ షాప్ ఉండే అప్పుడు. యా, ఇది మా అన్న, మా డాడీ. అండ్ ఆ తర్వాత చాలా క్యూట్ ఫొటోస్ ఉన్నాయి. నా క్యూట్ పాప నేను. డాడీ అసలు ఈ ఫొటోస్ అన్నీ చూస్తే చిన్న ఉన్నప్పుడు ఎంత క్యూట్గా ఉన్నామేమని అనిపించింది నాకు. అయ్యా, ఇంకో ఫొటోస్ ఉండే. నేను చిన్నగా ఉన్నప్పుడు మా డాడీ వాల్పేపర్ ఉండే ఈ ఫోటో. చాలా గుర్తున్న ఫోటో. అండ్ దిస్ ఆర్ మై స్టిల్స్. చూడండి ఎంత క్యూట్గా ఉన్నాను. ఎంత క్యూట్ ఫొటోస్ ఉన్నాయో నా అయితే చాలా క్యూట్ ఫొటోస్ ఉన్నాయి. సీ దిస్ మై 2nd బర్త్డే. మా మమ్మీ ఎంత క్యూట్ లంగా జాకెట్ వేసి ఫోటో తీపించింది. ఈ ఐడియా నాకు తెలిసి మా మమ్మీది. ఎందుకంటే ప్రతి బర్త్డేకి కెమెరామ్యాన్ని తీసుకొచ్చి ఫోటోలు చూపించేది. అండ్ మా మమ్మీ పెళ్లి కూతురు ఫోటో దొరికింది నాకు. ఎవరో గీతలు గీశారు కానీ మై మమ్మీ పెళ్లి కూతురు అప్పుడు అనుకుంటా. ఐ డోంట్ నో. ఇంక ఇట్లా పాతవి ఉన్నాయి. ఇవన్నీ మా అన్నయ్య. ఇది నా 1st బర్త్డే. మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకున్నప్పుడు అప్పుడు మా అన్నకు కూడా స్టిల్స్ ఉన్నాయి. లైక్ మా అన్న 2nd బర్త్డే అప్పుడు తీయించిన స్టిల్స్ ఇవి. దిస్ ఆర్ ద స్టిల్స్. మా అన్న బర్త్డేకి తీయించిన స్టిల్స్. అసలు ఒక్కొక్కరు గుర్తుపట్టేలాగా లేరు. ఇది మా మమ్మీ. సీ దిస్ ఫోటో. మా మమ్మీ ఎంత క్యూట్ ఉందో. ఇంకా అప్పటికి నేను పుట్టలేదు. మా నానమ్మ ఎంత టూ గుడ్ ఉంది. మా నానమ్మ. అండ్ దిస్ ఇస్ మై బాబాయ్. మా బాబాయ్. అండ్ చాలా ఫొటోస్ ఉండే ఇంకా నా బర్త్డేవి. ఆగండి, నా 1st బర్త్డేకి ఆ డ్రెస్తో ఉండలేక ఇది దిస్ 5th బర్త్డే. 5th బర్త్డే ఫోటో. దిస్ క్యూటెస్ట్ ఫోటో. నాది మా డాడీ ఫోటో. చాలా క్యూట్గా ఉంటాను నేను. అసలు ఈ వీడియో ఎంత బోరింగ్గా స్టార్ట్ చేశానో ఇప్పుడు చూస్తుంటే ఎంత ఎగ్జైట్మెంట్ తోటి ఉన్నాను. అరే ఇంకా ఫొటోస్ ఎది నావి అని. నేను చూపించాను కదా, ఇది నా 5th బర్త్డే. ఐ థింక్ దిస్ 3rd బర్త్డే. 3rd బర్త్డే ఫోటో. 3rd తర్వాత 5th. ఇప్పుడు ఎన్ని చూపించాను? 1st చూపించాను, 2nd, 3rd, 4th, 5th 3 చూపించాను కదా. 6th బర్త్డే ఫోటో చూపిస్తాను. నా 6th బర్త్డే. ఇది ఎంత క్యూట్గా ఉంది చూడండి. లైక్ నాకు ఆ డ్రెస్ కుడుతున్నట్టుంది నాకు తెలిసి. మా అమ్మ, డాడీ అండ్ మా అన్న. ఈ ఫోటో కోసం ఎతికినాను నేను. ఎంత క్యూట్ ఉంటాను చూడండి. ఇది నా 1st బర్త్డే అప్పుడు. సీ దిస్. లైక్ అది నేను, అమ్మ అండ్ డాడీ అండ్ అన్నయ్య. దిస్ అ క్యూట్ ఫోటో. అప్పుడు ఎంత బొట్టు, కుంకుమ అవన్నీ బర్త్డే రోజు. అన్నయ్య బర్త్డే కూడా ఉండే, 1st బర్త్డే. సేమ్ డెకరేషన్ లాగా అనిపిస్తుంది నాకు. అండ్ ఇది నా చెవులు కుట్టించినప్పుడు. లైక్ నేను 6 years ఉన్నప్పుడు నా చెవులు కుట్టించారు. ఇట్లా రెడీ అయ్యాను నేను. ఇందులో చెవులు కుట్టించిన వాటిలో పెద్ద షాకింగ్ ఏంటంటే నేను కనీసం ఒక్క డ్రాప్ కూడా ఏడవలేదు. నాకు చెవులు కుట్టించినప్పుడు అస్సలు ఏడవలేదు. నేను కుట్టించిన తర్వాత చెవులు. దీస్ ఆర్ మై ఇయర్ రింగ్స్. అసలు నేను ఒక్క డ్రాప్ కూడా ఏడవలేదు. మా డాడీ కూర్చోబెట్టుకున్నాను నన్ను. నేను నార్మల్గా నాకేమనిపించిందంటే చెవులు కుట్టించేటప్పుడు లైక్ నేను ఇలా కూర్చున్నాం మేము.
ఇలా కూర్చున్నాము. నేను డాడీ వాళ్ళలో కూర్చున్నాను. ఇంకా చెవులు కుట్టించి ఆయన వచ్చాడు. ఆయన మార్కింగ్ పెట్టాడు. లైక్ నా ముందర అందరూ కూర్చున్నారు, అంటే నా ముందు అందరు కూర్చున్నారు. లైక్ అరే అందరు వచ్చిర్రు ఎందుకో అన్న ఫంక్షన్, నేను అలా ఉండే. లైక్ అందరు మా ఇంటికి వచ్చిర్రు, నన్ను చూసి నవ్వుతుర్రు అన్న హ్యాపీనెస్లో ఉండే. నాకు అందరినీ చూస్తే చాలా బాగా అనిపిస్తుంది. అలా అందరు చూసిరన్న హ్యాపీనెస్లో ఉండే. ఇంకా అస్సలు ఏడవలేదు నేను. అసలు ఆయన పట్టి కూర్చున్నా కూడా ఏమైంది అంటే ఏం కాలేదు, ఏడవలేదు అట్లా. ఆయన కుట్టి నన్ను ఇట్లా చూస్తున్నానట్టు. ఏమైందంటే అస్సలు ఏడవలేదు, నవ్వినాను అంతే. మా చెవులు కుట్టించినప్పుడు వీడియో ఉంది. ఎంత క్యూట్గా నవ్వానంటే అంత క్యూట్గా నవ్వాను చెవులు కుట్టించినప్పుడు. అండ్ మా అన్నకి ధోతి ఫంక్షన్, అప్పుడే అన్న ధోతి ఫంక్షన్. అలా నా బర్త్డేస్ అన్నీ. ఇందులో మా డాడీ చూడండి ఎంత ఎంత కామెడీ ఉంది అసలు ఈ ఫోటో. మా డాడీ చూడండి ఎట్లున్నాడో. ఇది 4th బర్త్డే నేను చూపించాను. అన్నిట్లలో ఒక ఫ్యామిలీ ఫోటో కంపల్సరీ. యా, దిస్ అ ఫ్యామిలీ. అండ్ ఇందులో సీ దిస్ మా అమ్మమ్మ వాళ్ళు వచ్చారు. వాళ్ళేమో ఇచ్చారు, నాకు తెలీదు. వీఆర్ ఫైటింగ్, చూడండి ఎలా ఫైట్ చేస్తున్నాము. అరే నాకి రా అంటే మా అన్న ఏం చేశాడు, మా అన్న ఆ రోజు ఏం చేస్తున్నాడంటే లైక్ ఈ డబ్బులు రింగులు అవి వచ్చినాయి నాకు ఇచ్చే, నేను పెట్టుకుంటానని గుంజుకుంటున్నాడు. ఈ టెడ్డీ బేర్ని మాత్రం నువ్వే పట్టుకో, అది నీకే. టెడ్డీ డబ్బులు అన్నీ మేము షేర్ చేసుకుంటున్నాం అన్నట్టు. డబ్బులు ఇస్తే నీకొక లోటు నాకొక లోటు, నీకొక లోటు నీకు సగం నాకు సగం అని పంచుకుంటున్నాం ఇక్కడ. ఫైటింగ్ జరుగుతుంది అంత క్యూట్. ఆ వీడియోలో కూడా ఉంటుంది. మేము అరే నాకు ఈ సగం నీకు ఈ సగం, నాకు సగం నీకు సగం అని అనుకునేది ఉంటుంది. నానమ్మ తాతయ్య ఇద్దరు వచ్చేవాళ్ళు ప్రతి బర్త్డేకి. లైక్ సి ఇది అప్పుడు, ఇది నా 5th బర్త్డే అప్పుడు. మా తాతయ్య అండ్ నానమ్మ. మా అన్నకి ఎప్పుడు ఎగ్జైట్మెంట్ ఉండేది చూడండి, మా అన్న ఎలా చూస్తున్నాడు. 2 years అయినా మా అన్న హడావిడి ఏం మారలేదు ఈ ఫోటోలో. ఇది 5th బర్త్డే ఫోటో అండ్ ఇది 3rd బర్త్డే ఫోటో. సి మా అన్న ఎగ్జైట్మెంట్ అట్లా. మా నానమ్మ తాతయ్య. అండ్ ఇది ఒక ఫోటో మేము కొండగట్టు వెళ్ళినప్పుడు తీయించుకున్నాం. కొండగట్టు, యా. అండ్ నాకు అరే మా చిన్న ఉన్నప్పుడు మా క్లాక్ చూడండి, క్లాక్. మా అన్నకు కూడా చాలా స్టిల్స్ తీపిచ్చారు నాలాగా. అంటే 1st బర్త్డే ముందు అట్లా, 2nd బర్త్డేకి అట్లా స్టిల్స్. అప్పట్లో ఇలానే తీసేవారు ఫొటోస్. ఇంకా ఇది ధోతి ఫంక్షన్, ఇది నేను నార్మల్గా చూపించే ఉంటాము. ఇది ఫ్రేమ్ ఉంది. ఇంకా నాకు చూపించాల్సినవి అంత అంటే ఏం లేదు. మా అన్న 3rd బర్త్డే ఫోటో, నేను ఇంకా అప్పటికి పుట్టలేదు. ఆయన స్కూల్ ఫొటోస్ ఉన్నాయి. ఇది మా అన్నది అనుకుంటా. ఇది మా అన్న నర్సరీ స్కూల్ ఫోటో. ఇది మా అన్న 1st బర్త్డే అప్పుడు, మా అన్నయ్య 1st బర్త్డే అప్పుడు. నాకైతే సేమ్ డెకరేషన్ లా అనిపిస్తుంది. ఇక్కడ ఉంది చూడండి డిఫరెన్స్. యా, సేమ్ డెకరేషన్ ఇద్దరిది. ఇది నా బర్త్డే అప్పుడు, ఇది అన్న బర్త్డే అప్పుడు. మా మామయ్య గుండు తిరుపతి వెళ్ళినప్పుడు, తిరుపతి వెళ్ళొచ్చాక 1st బర్త్డే అయింది అంట. నాదప్పుడు కూడా అమ్మది గుండె, నా బర్త్డే అప్పుడు కూడా అమ్మ గుండె ఉంది. ఇది 1st బర్త్డేకి. ఇట్స్ లైక్ ఇక్కడ వీళ్ళు ముగ్గురు, దే ఆర్ మై కజిన్స్. వీళ్ళు ముగ్గురు మా కజిన్స్. నేను నా 1st బర్త్డే అప్పుడు అలా. ఇన్ని ఫొటోస్ ఉన్నాయి గైస్. నేను మీకు ఒక క్లిప్ చూపిస్తాను నేను ఎన్ని ఫొటోస్ తీసాను. నా బెడ్ అంతా ఫొటోస్ నిండిపోయింది. అండ్ దిస్ ఇస్ ఇప్పుడు అమ్మమ్మ, మై అమ్మమ్మ, నానమ్మ, అన్న. అమ్మమ్మ అప్పుడు ఒక్క బర్త్డేకి వచ్చింది అనుకుంటా అంతే. అండ్ దిస్ ఈస్ 1 more. ఈ ఫొటోస్ చూపించడం మర్చిపోయాను. మై డాడీ అలా ఫొటోస్. ఇది అప్పుడు పడి పూజ పెట్టుకున్నప్పుడు నేను చాలా క్యూట్ చిన్నపిల్లను.
అండ్ తర్వాత 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 అండ్ తర్వాత ఇంకా ఇది అసలు మా డాడీ కంపారిజన్ సీ దిస్. మా డాడీ దిస్ ఇస్ బిఫోర్ ఎప్పుడో అనుకుంటా. ఫస్ట్ అన్ని కార్ల మీద నా పేరే ఉండేది, ధనలక్ష్మి. సి మా డాడీ ఎంత క్యూట్ రెడీ అయిందా ఇలా. నా ఒక బ్లర్ ఫోటో. అంతే గైస్, నాకు తెలిసి 6th 7th బర్త్డే అవన్నీ ఎందులోనో ఉండేవి. దే ఆర్ మై కజిన్స్. సీ దిస్. దిస్ ఇస్ ద క్యూట్ ఫోటో. ఫొటోస్ ఉన్నాయి. దిస్ ఇస్ వన్ ఆఫ్ ఫోటో అండ్ దిస్ ఇస్ ద అనదర్ వన్ ఫోటో. మా తమ్ముడు, అన్నలు, పిన్ని, మీ. అండ్ నేను ఇప్పుడు 5th బర్త్డే వరకే చూపించాను. 6th 7th బర్త్డే ఫొటోస్ కూడా ఉన్నాయి. అవి కాపీ తీయించలేదు. ఇవి అయితే మొత్తం ఇల్లు నిండిపోయినాయి. అండ్ నీ జాగ్రత్తగా పెట్టాలి, లేకపోతే మా మమ్మీ చూసిందనుకో. మమ్మీ ఎంత పక్క ఉంది. మై మమ్మీ. మా డాడీ అన్న ఫస్ట్ బర్త్డే అప్పుడు. ఇవి అప్పట్లో ఇవి ఉండేవి ఇలా. ఇప్పటికే ఈ వీడియో చాలా లాగ్ అయింది అనుకుంటున్నాను. అన్ని ఫోటోలు అన్నీ నీట్గా పెడుతుంటే నాకు ఒక ఫోటో దొరికింది. ఇది ఎవరంటే మా తాతయ్య వాళ్ళ అమ్మ. ఏం పేరంటే బుచ్చవ్వ. చిన్నగా ఉన్నప్పుడు నాకు గుర్తుండేది, తన దగ్గరికి వెళ్ళేదాన్ని నేను. మా ఇంటి దగ్గర వచ్చి కూర్చునేది, మంచిగా వంట చేసుకునేది, తనే తినేది. వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆడుకునే వాళ్ళం మేము. అట్లా గుర్తుంది. అంటే మా ఇంటి దగ్గరనే మా బుచ్చమ్మ ఇంటి దగ్గర కూర్చొని ఆడుకునే వాళ్ళం. వంట చేసుకునేది ఒక్కతే. అట్లా కొన్ని మెమోరీస్ ఉన్నాయి. అండ్ ఆల్సో నా స్కూల్ ఫోటో చూపించలేదు. దిస్ ద లాస్ట్ ఫోటో. ఇంకా ఇది లాస్ట్ ఫోటో నేను చూపించేది. మా మమ్మీ ఖచ్చితంగా స్కూల్ డ్రెస్సెస్ మీద ఒక్క ఫోటో అయినా ఉండాలని అప్పటిదప్పుడు మమ్మల్ని ఫోటో స్టూడియోకి తీసుకెళ్ళి ఇలా ఫోటో దిగింది. మా అన్నని చూడాలి, ఎక్కడ చూడు ఒకటే ఎక్స్ప్రెషన్, ఆ హడావిడి, ఆ కోపం, అదంతా ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది వీడియో. నేనేమో చాలా కామ్ అండ్ స్వీట్. మా అన్ననేమో కొంచెం వైలెంట్ లాగా. వన్ ఫోటోలు చూస్తేనే అర్థమైపోతుంది. నా ఎక్స్ప్రెషన్, మా అన్న ఎక్స్ప్రెషన్. వాడేమో ఎంత కోపంగా ఉన్నాడు, నేను ఎంత క్యూట్గా చూస్తున్నాను. ప్రతి ఫోటోలో అంతే అన్న. ఇందులో హడావిడి ఎక్కువ. ఇందులో కేక్ అంతా నోట్లో పెట్టుకున్నాను. నేను ఎంత డీసెంట్గా మా అన్నని చూస్తున్నాను చూడండి. అట్లా నాకు ఇవ్వకుండా తింటాను. క్యూట్ ఉండే అసలు, ఎంత అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ గైస్, సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో.